నమస్తే అండి. వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. మనతో సనాతన ధర్మ ప్రచారకర్త, హిందూ అభయసేన అధ్యక్షులు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు ఉన్నారు. గురుగారు నమస్తే. అమ్మ హరే కృష్ణ తల్లి, ఎలా గురు ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము ఆల్రెడీ అయోధ్య, గయా, ప్రయాగ, ఆ కాశీ ఇవన్నీ చూసి ఇక్కడికి వచ్చి ఎండల్లో చెప్పులు లేకుండా తిరుగుతూ ఆ ఉన్నాం. కొంచెం నిజం చెప్పాలంటే అలసిపోయాం. అయితే గురుగారు 2 రోజుల అమ్మ నుంచి చూస్తున్నారు మీరు, తిరుపతి లడ్డు ప్రసాదం కల్తీ అయిందని, ప్రసాదంలో కల్తీ జరిగిందని, ఏవేవో ఆ, ఏవో ఫిష్ ఫ్యాట్స్ అని, ఇంకేవో ఏవో ఆ, పంది కొవ్వు అని ఏవో కలిపారని చెప్పేసి విత్ రిపోర్ట్స్ తో సహా సాక్షాత్ సీఎం గారు బయట పెట్టడం జరిగింది. ఈ విషయం పైన పెద్ద దుమారమే, అంతర్జాతీయ స్థాయిలో పెద్ద దుమారమే చెలరేగుతోంది. దీన్ని ఎలా చూడాలి అసలు? నిన్న నిన్న జరిగినవి చెప్తాను. నిన్న మొన్న 2 రోజులు చెప్పండి. మేమేవో ఇప్పుడు నేను వేసుకునే బట్టలు ఉంటాయి కదా, ఉమ్, ఈ క్లాత్స్ ఇక్కడ దొరుకుతాయి. ఉమ్, మీటర్ 100 రూపాయలు, 110 అట్లా ఉంటుంది. ఆ ఆ షాపులోకి వెళ్ళి మేము కొంటే ఆయన ఏ లడ్డు కా బాత్ క్యా హై, ఏ సచ్ హై అని అడిగాడు. అంటే నిజమే సార్, ఏ లడ్డు కా లడాయి చల్ రే అని చెప్పా అనమాట. మళ్ళీ ఆ రాధా దామోదర్ మందిరం అని చాలా పెద్దది. ఓకే. ఆ గుడిలోకి వెళ్ళాక ఆ గుడి వెనక వైపు గోశాల ఉంటుంది. మంచి ఆవులు, దేశవాళీ ఆవులు ఉంటాయి. అక్కడ నెయ్యి కొన్నాను నేను. కేజీ 1100 ఉమ్, ఒరిజినల్ ఘీ. అలా కదులుతూ ఉంది. సరే, బ్యాగ్లో పెట్టుకున్నాం. మళ్ళీ మాకు హోమం అది చేస్తాం కాబట్టి. సో విషయం ఏంటంటే, ఈ ఘోరం జరగకూడదు. ఇప్పుడు ప్రతిపక్షంగా చెప్పబడుతున్న ఏ వర్గం అయితే ఉందో ఉమ్, వారు చెయ్యలేదని, వారి వలన జరగలేదని వారు అంటున్నారు అని మనం కొన్ని వింటున్నాం. పోనీ వారు అన్నట్టు జరగకపోతే ఇంతమందికి ఏ నష్టం జరగనట్టే, ఆనందమే. కానీ మనం చూడవలసిన దృష్టికోణం ఏమై ఉండాలి? మనకి తిరుమల ముఖ్యం. శ్రీవారి ఆ ప్రసాదం కావచ్చు, ప్రాంగణం కావచ్చు, ఆగమం కావచ్చు, ఎవ్రీథింగ్ పారఫెన్లీ ఆఫ్ ద లార్డ్ అని సంబంధించిన ప్రతిదీ బాగుండాలి. ఇప్పుడు మేము బృందావనంలో ఉన్నాం. బృందావనం గురించి ఏం చెప్తారు? దివ్యాద్ బృందారణ్య కల్పద్రుమదౌ శ్రీమద్రత్నాగార సింహాసనస్థౌ శ్రీల రాధా గోవింద దేవౌ. దివ్యం. భగవంతుడు ఉండే స్థలం దివ్యం. భగవంతుడి యొక్క ప్రసాదం దివ్యం. నామం దివ్యం. ఆయన లీల దివ్యం. ఆయన గ్రంథాలు దివ్యం. ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్. అటువంటి దివ్యమైనటువంటి తిరుమల ప్రసాదం ఆ ఇది వినడానికి కష్టం. ఆ అసలు నిన్న ఒక అబ్బాయి మెసేజ్ పెట్టాడమ్మా. గురూజీ, తిరుమల, ఆ అబ్బాయి అనంతపురం అబ్బాయి. గురూజీ, తిరుమల వెళ్ళాను. తిరుమల నిశ్శబ్దంగా ఉంది గురూజీ. ఎప్పుడు అలా చూడలేదు, బాధగా ఉంది అన్నాడు. నాకు ఊహకే డైజెస్ట్ కాలేదు. ఎందుకంటే తిరుమల అంటే ఓ జోష్. తిరుమల నిత్య కళ్యాణం, పచ్చతోరణం. అవును. అసలు అన్నమే అంటే ఈ తాత్కాలికమైనటువంటి ఈ ఇబ్బంది మనం అధిగమిస్తాం. ఏం కంగారు పడక్కర్లేదు, భయపడక్కర్లేదు. అంటే ఈ ఈ ఇబ్బంది ఏదైతే ఇప్పుడు కలిగిందో ఇది తొలగిపోతుంది, కాదని చెప్పను. కానీ మీరు ఆ సీతారామ కళ్యాణ్ సినిమా కానీ పాత సినిమాలు ఏమైనా చూడండి. ఏదైనా హోమం
యజ్ఞం యాగం చేస్తుంటే రాక్షసులు వచ్చి పైనుంచి కొండల్లోంచి అవి ఇవి పోసేసేవారు. ఎందుకంటే ఆ యజ్ఞాన్ని భంగం చేయడానికి. అలాగా మన సనాతన ధర్మం ఒక యజ్ఞం వంటిది. ఎప్పుడు అగ్నిని ఆరాధిస్తుంటాం. ఇప్పుడు కూడా మేము ఈ బృందావనంలో రంగజీ మందిరం అని పెద్ద గుడి, మన తిరుమల కంటే పెద్దది. మన లోపలికి వెళ్తే బాబాయ్ మనం తిరుపతిలో ఉన్నామా అనిపిస్తుంది. యాక్చువల్లీ నార్త్ ఇండియా కదా, ఇది మొత్తం సౌత్ ఇండియా స్టైల్లో పెద్ద గుడి, పెద్ద పెద్ద ప్రాకారాలు, రంగనాథుడు. అయితే ఆ ఆ గుళ్ళోకి వెళ్తే బోళ్ళంత హోమం, స్వామివారి పవిత్రోత్సవాలు జరుగుతున్నాయి. అలా ఎప్పుడు అగ్నిని మనం ఆరాధిస్తూ ఉంటాం. అటువంటి హోమం లాంటి మన యొక్క విధానంలో ఆ, ఇలాంటివి కలవడం, ఇవన్నీ జరగడం, నేనేమంటా అంటే జరిగిందా, జరగలేదా, జరగడానికి ఆస్కారం అయితే మనం చూడొచ్చు కొన్ని అనాలిసిస్ని బట్టి. ఒక అతను ఆ, మద్య మాంసాలు స్వీకరిస్తాడు. అతను సిగరెట్ తాగాడంటే మనం ఏం సర్ప్రైజ్ అవ్వంగా. అవును. మందు కొట్టినోడు సిగరెట్ తాగడం పెద్ద అసలు సర్ప్రైజింగ్ థింగ్ కాదు కదా. అలాగా వారి వారి గత ప్రవర్తనను బట్టి మనకి ఇది జరిగి ఉండొచ్చు అనేటువంటి భావన మనకు కలగడానికి అయితే ఆస్కారం ఉంది కదా. పోని వాళ్ళు అన్నట్టు జరగకపోతే ఆనందమే. ఆనంద నిలయుడికి అపచారం చేయకుండా ఉంటే, అపరాధం కలగకుండా వాళ్ళు జీవించుంటే చాలా సంతోషం. కానీ ఆ ఇది కోట్ల మంది మనోభావాల్ని దెబ్బతీయడమే కాకుండా, అంటే కొన్ని మనం పరిశీలన చేయాలి. పార్లమెంట్లో ఒక తాత ఒక మతం, తండ్రి ఒక మతం, తల్లి ఒక మతం, ఆ గతం చూస్తే కథం. అటువంటి వాడు అటువంటి వాడు ఏదేదో ధర్మం కోసం హేళనగా మాట్లాడాడు. వాడు ఎవరైతే ఐఎస్ఐ అంటారు కదా, ఐసిస్ అంటారు, అలాంటి వాళ్ళతో కూర్చున్నాడు అమెరికా వెళ్ళి. వాడు శుద్ధులు చెప్తున్నాడు మనకి. ఇక్కడ మనకి పార్లమెంట్లో శుద్ధులు చెప్పి వాడు అక్కడ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. వాడి గురించి అమెరికాలో ఎవరో ట్వీట్ చేశారు, దిస్ ఫెలో ఈజ్ రెడీ టు సెల్ కంట్రీ టు బికమ్ పిఎం అని. సో అలాంటి భావజాలం ఉన్నటువంటి వాళ్ళు మీరు చూడొచ్చు. ఇప్పుడు ఎవరైతే మేము అందులో ఏం కలపలేదు అంటున్నారో వాళ్ళు వక్ఫ్ బోర్డుకి సపోర్ట్ చేశారు. అంటే అనాలిసిస్ ఇదంతా. ఓకే. నువ్వు హిందువు అయితే చెప్పు, నువ్వు హిందువు అయితే చెప్పు, మాకు పార్టీల కంటే, కులాల కంటే, ప్రాంతాల కంటే, ధనం కంటే, భాష కంటే మాకు తిరుమలే ముఖ్యము చెప్పగలిగితే చెప్పమని చెప్పు. తప్పకుండా. ఇది చెప్పగలిగితే వారిని మేము నమస్కరిస్తాం. కేవలం ఇంత అన్యాయం జరిగితే మాట్లాడడం మానేసి దీంట్లో కుల ప్రస్తావన ఒకడు, పార్టీ ప్రస్తావన ఒకడు. అంటే తిరుమల కంటే వీడికి పార్టీ ముఖ్యమా, తిరుమల కంటే వీడికి కులం ముఖ్యమా? ఒక ఆయన నేనంటే చాలా గౌరవం, కాళ్ళ మీద పడిపోతాడు, రోడ్డు మీద దండం పెట్టేస్తాడు, ఏదైనా పని చెప్తే చెమటలు కార్చుతూ పని చేసేస్తాడు. కానీ ఇంత భోజనం, ఆ మధ్య చివర కొంచెం మలం, అది వారి కులం. దానికి కోసం మాట్లాడతాడు. నేను వాట్సాప్లో కొంచెం హార్ష్గా, సార్ నాకు ఏ పార్టీ ముఖ్యం కాదు, ఏ కులము ప్రాంతము భాష ముఖ్యం కాదు, మీరు ఇలా చెప్పగలిగితే ఫోన్ చేసి చెప్పండి సార్ అని. ఇంకా రారు. ఇప్పుడు ఈ మతం మారిన గొర్రెలు ఎంత ప్రమాదం, ఈ పార్టీ గొర్రెలు అంతకంటే ప్రమాదం కదా. అయితే గురువు గారు, దీనిపైన అన్య మతస్థులు ఎవరైతే ఉన్నారో, హిందూయేతర మతస్థులు, వాళ్ళు రకరకాల ట్రోలింగ్స్, మీ శ్రీనివాసుడు ప్రసాదంలో కల్తీ జరుగుతుంటే కళ్ళు తెరిచి చూడలేకపోయారా, ఏం చేయలేకపోయారా, అసలు ఇంత అపచారం నిజంగా జరిగి ఉంటే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉంటుందంటారు?
భగవంతుడు ఉన్నాడు. ఇలా జరగడం భగవంతుడికి తెలియదని కాదు. శాస్త్రం ఏం చెప్పిందంటే తేన వినా తృణాగ్రమపి న చలతి. అంటే ఆయన ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కొస కూడా కదలదు. మరి ఇవన్నీ ఎందుకు జరుగుతాయి? జరుగుతాయి. త్రేతాయుగంలో జరగలే, కృతయుగంలో జరగలే, ద్వాపరయుగంలో జరగలే, కాబట్టి ఈ యుగంలో ఇంకా ఎక్కువ జరుగుతాయి. మరి భగవంతుడు ఎలా రియాక్ట్ అవుతాడు, ఎప్పుడు రియాక్ట్ అవుతాడు? దానికి సమయం ఉంటుంది. లైక్ శిశుపాలుడు 100 తప్పులు, శిశుపాలుడు 100 తప్పులు. రాముడు ఆ తాటకిని చంపమన్నప్పుడు ఏమంటే లేడీస్ కదండి, ఎలా చంపుతాం అన్నాడు. అంటే విశ్వామిత్రుడు చెప్పాడు, ఆవిడ లేడీ రూపంలో ఉంది కానీ కేడీరా బాబు. నేను చెప్తున్నాను, మీ నాన్నగారు నీకేం చెప్పి పంపారు? గాది నందనుడు పెదవి కదిపిన పిమ్మట నీ పదము కదుపుము రాఘవ అన్నారు కదా. ఎస్ సార్, మా నాన్నగారు చెప్పింది చేస్తాను, దాన్ని వేసేస్తాను. అంటే మనకి ఆ కన్సర్న్ ఉంది. ఇందాక ఒక చిన్న వీడియో చూశానమ్మా, చిన్ని పాప, కర్ణాటక, 4 ఏళ్ళు ఉండొచ్చేమో. వాళ్ళ అమ్మ అడుగుతుంది, అది ఫన్నీగా ఉంది కానీ అసలు మన మూడ్ ఆఫ్ హిందూస్ అందులో ఉంది. మన ఇంటికి సింహం వస్తే ఏం చేస్తాను అని అడిగింది వాళ్ళమ్మ. ఈ ఇంత ఉంది అది ఇప్పుడు. ఆ, ఏదో బొమ్మతో ఆడుకుంటూ నేను సింహానికి కాఫీ పెడతాను అంది. కాఫీ పెడతావా? చాక్లెట్లు ఇస్తాను అంది. టీ పెడతాను అందు, బిస్కెట్లు ఇస్తాను. ఏం మాట్లాడుతున్నావే నువ్వు అంటే, అమ్మా నువ్వే చెప్పావు కదా అతిథి దేవోభవ అంది. మన చైతన్యం, మన కాన్షియస్నెస్ అలా ఉంది. మన ఇంటికి శత్రువు వస్తే కూడా గౌరవించు. అలా చూసే లక్షణం మన బ్లడ్ లో ఉంది. యాక్చువల్గా అదే మనకి నాశనం అయిపోవడానికి కూడా కారణమేమో అనిపిస్తుంది. ఎందుకంటే వ్యాపారం చేసుకుంటామని కొందరు వస్తే వాళ్ళకి స్థలం ఇచ్చి ఆ తర్వాత దాన్ని వాళ్ళు మన దేశ నాశనానికి వాడి మన దేశాన్ని పీడించి పరిపాలించి ఇలా చాలా జరిగినాయి. బట్ ఎనీహౌ, స్వామివారు రియాక్ట్ అయ్యే టైంలో ఆయన అవుతారు. మనం చాలా చూసాము. భగవంతుడు భగవద్గీతలో 12వ అధ్యాయంలో 13వ శ్లోకంలో చెప్పారు ఏమని, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. నాకు ఎవరిష్టమో తెలుసా? అద్వేష్ట సర్వభూతానాం, ఎవ్వరి పట్ల ద్వేషం లేకుండా అన్ని జీవుల్ని ఒకలా చూసేవాడు ఇష్టం అని. ఆయన గురించి ఏం చెప్పుకున్నారంటే, నమే ద్విశ్వస్తి న ప్రియా, నాకు ఎవరి మీద ద్వేషం లేదు, ఎవరి మీద ప్రేమ లేదు, నాకు అందరూ ఒకటే అని. మరి శిక్ష ఎందుకు వేస్తాడు? శిక్ష వెయ్యకపోతే వాళ్ళు మాట వినరు కాబట్టి. ఎవరికి వేస్తాడు? ఎవరు ఎన్ని చెప్పినా వినలేదో వాళ్ళకి. మీరు కావాలితే రామాయణం చూడండి. సీతాదేవిని ఎత్తిపోయాడు కదా రావణాసురుడు. రాముడు కోపం ఉండి చంపేశాడు అనుకుంటున్నారా? కాదే. కోపం ఉండి చంపేయాలనుకుంటే రాయబారం హనుమంతుని పంపక్కర్లే, అంగదుని పంపక్కర్లేదు. సీతాదేవి చెప్పింది వినలేదు, విభీషణుడు చెప్పాడు వినలేదు. విభీషణస్య ధర్మాత్మ, ఈ సర్టిఫికేట్ ఎవరిచ్చారు తెలుసా? శూర్పణకి ఇచ్చింది. రాముడు కాదు, శూర్పణక. వాడ ధర్మం అంటూ ఉంటాడు, వాడు మనకు సెట్ కాడులే అనుకుంది ఆవిడ. ఆవిడ మెంటాలిటీ అది. ఇలా శూర్పణక మెంటాలిటీ కలిగిన బ్యాచ్, రావణాసుడు మెంటాలిటీ కలిగిన బ్యాచ్ మన పరిపాలకులుగా ఉంటే ఇలాంటివే జరుగుతాయి. అలాగే ఈ విషయం కూడా ప్రస్తావించకపోతే కొందరు నొచ్చుకుంటున్నారు. ఎవరో ఒక ఆయన మెసేజ్ పెట్టారు, ఏమండి లడ్డూలో గుట్ట వచ్చింది మీకు కనబడలేదా అన్నారు. ఇప్పుడు మీరు పెట్టారు కదా సార్,
మీరు పెట్టారు కదా, ఇలా జరగకూడదు. ఇలా ఎందుకు జరగాలి? ఎవరి హయామైనా జరగకూడదు. మనకి తిరుమలే ముఖ్యం. ఎందుకంటే ఈ పార్టీలు అనేవి కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతాయి. ఉమ్, ఈ మనుషులు కాలంలో వచ్చి కాలంలో వెళ్ళిపోతారు. ఈ ధనము కాలంలో వచ్చి వెళ్ళిపోతుంది. ఈ జనము ధనము. కానీ వెంకటేశ్వరం అక్కడే ఉంటారు. ఎప్పటివాడు? ఎప్పటివాడండి? ఎప్పటివాడో 1000 ఏళ్ల క్రితం రామానుజుల వారి చేత పూజలు అందుకున్నవాడు. అంతకుముందు అంతకుముందు కృతయుగం, ద్వాపరయుగం, త్రేతాయుగం. నేను ఆశ్చర్యపోయాను. ఏమిటి తిరుమల కొండకి దశరథుడు వచ్చాడా? ఎలా వస్తాడు? అసలు సింక్ అవ్వట్లేదుగా. ఈయన కలియుగం దైవం కదా. హౌ అని అడిగితే మా గురుగారు చెప్పారు, ఎస్, ఇట్ వాజ్ ప్రీవియస్ కలియుగం అన్నారు. అంటే ఆయన ఈ కలియుగం వాడు కదా, అంతకుముందు కలియుగం వాడు. ఎందుకంటే వెంకటాచల మహత్యంలో ఉంది, దశరథుడికి పిల్లలు పుట్టలేదు కాబట్టి వెంకటేశ్వర దగ్గరికి వచ్చాడు. అయితే అంటే గురు ఎప్పుడు వాడు? పవన్ కళ్యాణ్ గారు, ముస్లింలందరికీ వక్ఫ్ బోర్డ్ అనేది ఎలా ఉందో, హిందువులందరికీ కూడా సనాతన ధర్మానికి సంబంధించి మనకి సెంట్రల్ లెవెల్లో ఒక బోర్డు ఉండాలి. ఆ బోర్డే హిందూ దేవాలయాల రక్షణ కానివ్వండి, లేకపోతే ఎవ్రీథింగ్ కూడా అథారిటీస్ ఆ బోర్డుకే ఉండాలి అని చెప్పేసి ఒకటి తెరపైకి తీసుకురావడం జరిగింది. ఈ ప్రతిపాదనను మీరు ఆమోదిస్తారా? చాలా అద్భుతమైనటువంటి ప్రతిపాదన ఇది. ఇప్పుడు ఈ ప్రతిపాదన ఎంత గొప్పదో మాట్లాడతాను. దానికంటే ముందు ఓకే, ఒక మూర్ఖుడిని ఖండించాలి. తప్పకుండా. ఆ మూర్ఖుడు ఎవరో మీకు గుర్తించారమ్మా? ఎవరు గురుగారు? చాలా మంచి విలక్షణ నటుడు, కానీ బుర్రంతా బురదే. ప్రకాష్ రాజ్ గారిని అంటున్నారా? మరి ఏం చేయాలమ్మా? ఉమ్, ఏం చేయాలి చెప్పు. ఒక ఆయన హిమాలయాల్లో ఉంటాడు. హైదరాబాద్ ఆయన హిమాలయాలు వెళ్ళి అక్కడ మన రజనీకాంత్ వెళ్తుంటారే ఓ ఓకే. గుహ, ఆ, మహాతార్ బాబాజీ, అక్కడికి వెళ్ళి వస్తుంటాడు ఆయన. ఆయనకి నేనంటే చాలా ఇష్టం, చాలా సాధువు. కానీ ఆయన కూడా బాధపడి ఒక 3-4 నిమిషాలు ఆడియో పెట్టి ఈ మూర్ఖుని ఖండించండి గురూజీ అన్నాడు. ఖచ్చితంగా ఖండిస్తాము. ఉమ్, అతను ఏదేదో వాగుతున్నాడు. ఇప్పుడు కొంచెం కటువుగా మాట్లాడితే బాధపడతారు, మాట్లాడకపోతేనేమో అర్థం కాదు. సామెత ఉంది తెలుసమ్మా? సామెత ఏంటంటే ఉమ్. తెంగర మొగుడు తిడితే ఏదో సామెత ఉంది. తెంగర మొగుడు తిడితే ఏడుస్తాడు, కొడితే ఏదో ఉందండి. తెలుసా? సామెత ఉంది. ఏదో మంచి సామెత, నాకు రాదు. ఏదో కాదు, ఎవరో ఒకళ్ళు కామెంట్లో పెడతారులే, వదిలి. ఓకే. విషయం అలాగా అలాగా చెబితే అర్థం చేసుకోడు, కొడితే ఏడుస్తాడు, సంథింగ్ లైక్ దట్. ఉమ్, అలాగా అసలు పవన్ కళ్యాణ్ ఎంత పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. ఎక్కడైనా ఆయన నొప్పించి మాట్లాడారా? ఏమంటే ఇల్లంతా పాడిపోతే, శుభ్రంగా లేకపోతే అమ్మ గట్టిగా అరగంటలో క్లీన్ గా ఉండాలి వేధవల్లరా అని ఇల్లంతా సర్దిస్తే అమ్మ చెడ్డదా? ఇల్లు సర్దించిన అమ్మ చెడ్డదా? ఆ పిల్లల కోసమేగా. అలాగా మన ధర్మం చక్కబడాలంటే ఈ మూర్ఖుడు ఆ అక్కడ ఒక ఇష్యూ అయితే దాన్ని సాల్వ్ చేస్తే సరిపోద్దిగా. ఇదంతా దేశం అంతా గొడవ ఎందుకు అంటున్నాడు. మరి ఎప్పుడన్నా గుళ్ళు కూల్చినప్పుడు మాట్లాడా? గుళ్ళు నిప్పెట్టినప్పుడు మాట్లాడా? పేరుకి సెక్యులరిస్టు, సెలెక్టెడ్ సెక్యులరిజం. ఎందుకో చెప్పనా? చెప్పండి. ఆయన చెప్పారు ఇందాక హిమాలయాల ఆయన మెసేజ్ లో ఏం చెప్పారంటే, ఈ ప్రకాష్ రాజు వాళ్ళ అమ్మ ఒక క్రిస్టియన్ అంట, ఆవిడ అనాథంట. సో అందువలన ఆ భావజాలం పెరిగింది. ఎవరో వేరే వాళ్ళ వీడియో చూశాను, అందులో ప్రకాష్ రాజ్కి చాలా ధమ్కీలు ఇచ్చారు. అన్నీ వినలేదు కానీ ఉమ్, ఆ ప్రపంచం అంతా మా గొర్రె మతమే ఉందన్నట్టు అతను మాట్లాడాడంట. మరి ప్రపంచం అంతా గొర్రె మతం ఉంటే సౌదీలో ఎందుకు లేదు? సౌదీలో మా గుడి ఉంది మరి అని ఎవరో కామెంట్ పెట్టారు. ఆ, సరే, ఈ మూర్ఖుడు మనం ఏం చేయలేము. ఎందుకంటే ఆ విషయం కక్కడానికి అతను అలవాటు పడిపోయాడు. కానీ ఒక జోక్ చెప్పాలి. చెప్పండి. ఇతను రెండో భార్యకో మూడో భార్యకో అతను
చిన్న పిల్లోడు పుడితే వాడికి ఏదో శాంతి చేయించాలని కుక్కి వెళ్ళాడు. ఉమ్, కుక్కీ తెలుసమ్మా? తెలియదుగా. తెలీదు. కుకీస్ తెలుసు కదా తినేది. తినే కుకీస్ కాదురా. ఉమ్, కుకీ అని చాలా పవర్ఫుల్ సుబ్రహ్మణ్య స్వామి గుడి. ఓ, నువ్వు ఎప్పుడైనా నెట్లో కొట్టు, చాలా పవర్ఫుల్. కుకీ. చాలా చాలా. ఆ కుక్కీ సుబ్రహ్మణ్యం అంటారు. ఉమ్, అక్కడికి వెళ్తారు ఏదైనా దోషాలు అవి ఉంటే. చాలా రియల్ గా చాలా మందికి అది ఎవడ గొడవ ఎందుకు, ప్రకాష్ రాజ్ అక్కడికి వెళ్ళి చేయించుకొచ్చాను ఓ, వాళ్ళ అబ్బాయితో ఫోటో దిగితే. సో సో వీళ్ళందరూ ఒక పెయిడ్ బ్యాచ్ గా ధర్మానికి ఆ, హాని చేస్తూ, ఇప్పుడు నువ్వు ఉపయోగపడకపోతే పర్లేదు. ఆ? నువ్వు మంచి నటుడు, నేను గౌరవిస్తాం, బాగా నటిస్తావు, కానీ బయట కూడా నటిస్తే ఎలాగమ్మా? నిన్న ఓ వీడియో వచ్చింది కాశ్మీర్లో. కాశ్మీరు 10 ఏళ్ల క్రితం వరకు అందరికీ తెలుసు. ఉమ్, రోజు రాళ్ళు ఇసరడాలు, చివరికి ఆర్మీ వాళ్ళని కొట్టి చంపేయడాలు, వాళ్ళ వ్యాన్ బద్దలు కొట్టేయడాలు. ఇది అల్లి ఆడపిశాచాలు, మళ్ళీ మగోళ్ళు కూడా కాదు. ఆ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చింది? అత్యంత ఎత్తైన రైలు బ్రిడ్జి, రైల్వే స్టేషన్లు, రోడ్లు. షిండే తెలుసా నీకు? షిండే తెలుసు. మనకి హోమ్ మినిస్టర్ చేశాడు ఓ అవును. 15 ఏళ్ల క్రితం. ఆయన మొన్న కామెంట్ పెట్టారమ్మా, భలే ఉంది. నేను హోమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు కాశ్మీర్లో లాల్ చౌక్ వెళ్ళాలంటే బోల్డ్ సెక్యూరిటీ పెట్టుకుని వెళ్ళేవాడిని. యాజ్ ఏ హోమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా నాకు భయం ఉండేది. ఇప్పుడేంటో మామూలుగా ఎవరు పడితే వాళ్ళు తిరిగేస్తున్నారు, సెల్ఫీలు తీసేసుకున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ డెవలప్మెంట్. ఎవరైనా ఆపోజిట్ పార్టీ వాడు ఈ స్టేట్మెంట్ ఇచ్చింది. నేను ఇందాక ఏదో స్టేటస్ పెట్టాను, మీరు వెళ్ళలేదేమో, బద్రీనాథ్ అమ్మ. అక్కడ రుద్రప్రయాగ, కర్ణప్రయాగ అని ఉంటుంది. ఋషికేశ్ నుంచి కర్ణప్రయాగకి భలే రైలు వేసారమ్మా. అసలు మామూలు బస్సు వెళ్ళడానికే తలనొప్పేది, అలాంటి చోట రైలు వేశారు. మనకి ఇవి ఏం కనపడకపోతే వెళ్ళరా? ఆ? ఈ రైలుని మొన్న వందే భారత్ రైలుని వాడెవడో సుత్తితో కొట్టి బద్దలుగొడేస్తున్నాడు. దాని అవును. వీడియో కూడా తీశారు. అసలు ఇంకా రైలు పట్టాల మీద రాళ్ళు పెట్టడాలు, సిలిండర్లు పెట్టడాలు. అసలు ఇందాక వేరే వీడియోలో మహారాష్ట్రలో అనుకుంటే ఎక్కడో రైలు వెళ్తుంటే రాళ్ళు ఇసిరేస్తున్నారు. అసలు ఈ జాతి ఎందుకండి భూమి మీద? ఇలాంటి జాతి తక్కువ వాళ్ళకి వీడు సపోర్ట్ చేస్తాడు. ఇంతకీ విషయం ఏంటంటే, కాశ్మీర్లో పాపం ఆవిడెవరో ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళింది. నీ అంతే ఉంది. ఏమండి ఇక్కడ హిందువులు ఏదైనా కొత్త గుడి కడితే అని ఏదో అడిగినట్టు ఉంది పాపం. యా, మేము తగలెట్టేస్తాం అంటాడు వాడు. పాపం అమ్మాయి ఇలా షేక్ అయిపోయింది. తగలెట్టేస్తాను, అవును, మాకు వ్యతిరేకం. ఇది మా కశ్యపుడి భూమిలో కశ్యన్నగాడికి సంబంధం ఏంటమ్మా? కాశ్మీర్ అంటే హ, కశ్యప ప్రజాపతి. ఈ దేశానికి ఏ మతానికి, ఎడారి మతాలకి ఏ సంబంధం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరో ఎడారి మతస్థులు కాదు, అందరూ ఇక్కడ వాళ్ళు పుట్టినోళ్ళే. వాళ్ళది మంది ఒకే డిఎన్ఏ. కాదంటే చెప్పని చెప్పండి. బాధతో చెప్తున్నా. ప్రకాష్ రాజు అక్కడ గుళ్ళు తగలబెట్టేస్తాం అన్నోడి గురించి మాట్లాడగలదా? ఇందాక ఏదో వీడియో చూశాను, వాడు వాళ్ళ అమ్మనే చేసాడంట. ఎందుకులా చేసామంటే, మా నాన్న పోయాడు కదా, ఇంకా అది నాకే. ఎంత గొప్ప మతం అమ్మా! అందుకే మదర్ లేని లెదర్ మతాలు వెదర్కి ప్రమాదం రా తల్లి. రైట్ గురుగారు. మనం సారీ టు సే, బెంగళూరులో ఇప్పుడు అతను కన్నడం అని చెప్తాడు కదా ప్రకాష్ రాజ్. బెంగళూరులో ఆ, ఒక అమ్మాయి పేరు లక్ష్మి, ఓకే. మొగుడితో విడిపోయి ఉంటే ఎవడో పంది వల వేస్తే వాడికి పడిపోయింది. వాడు ఫ్రిడ్జ్లో పెట్టాడు ఆ అమ్మాయిని. అవును గురుగారు, చూసాం. 36 ముక్కలు ఎన్నో చేసి, ముద్దలు ముద్దలు, అందులో కాలు అన్నీ ఉన్నాయి. ఢిల్లీలో 36 ముక్కలు, ఇక్కడ ముద్దలు ముద్దలు, ఇంక సూట్ కేసులు. ఎన్ని జరిగినా మన దరిద్రులకి ఏ మాత్రం సోయి లేకుండా తింటారు. ఇందాక వేరే ఫోటో చూశా, వాడు పట్టుకుని నిలబడి ఉచ్చ పట్టేసి పోసేస్తున్నాడు, వాడు జ్యూసులో కలిపేస్తున్నాడు.
ఎక్కడ తినాలి ఎక్కడ కొనాలో తెలియని మన నీచులకి ఇది ఎందుకు మాట్లాడుతున్నా అంటే ఇవన్నీ మాట్లాడగలడా ప్రకాష్ రాజ్ అనే నీచుడు. ఇది మాట్లాడలేనోడు తిరుమల గురించి వాడికి ఎందుకు చెప్పండి. నువ్వు సెక్యులరిస్టు కదా, ఈ మాట్లాడేవి ఎప్పుడైనా నువ్వు. అందుకు ఇది ఎత్తా. ఇప్పుడు కమ్ టు ద పాయింట్. ఐ సపోర్ట్ పవన్ కళ్యాణ్ రిగార్డింగ్ ది సనాతన ధర్మ బోర్డు. అలాగే నేను చాలా హార్ష్ గా ఆ కామెంట్ పెట్టా. ఈ విషయంలో ఎవరైనా పవన్ కళ్యాణ్ వ్యతిరేకిస్తే వాడు 10 మంది పుట్టినట్టు. ఎందుకంటే వక్ఫ్ బోర్డు వాళ్ళ మతానికి సంబంధించింది, చర్చి వాళ్ళకి మతానికి సంబంధించింది. మేమెవరూ వేలు పెట్టట్లేదే. మా ధర్మాన్ని గురించి మాట్లాడితే నువ్వు కామెంట్లు ఎలా చేస్తావు? ఓ జోక్ చెప్పేస్తా, మళ్ళీ వెనక్కి వద్దాం. ఏదో వీడియో ఈ 2 రోజుల్లోనే జరిగింది. చర్చ జరుగుతుంది, జూమ్ మీటింగ్. ఓ గొర్రె వచ్చింది. గొర్రె మీన్స్ మన తెలుగు నేలలో అందరికీ తెలుసు, ఎడారి 2 మతానికి సంబంధించిన వాళ్ళు గొర్రెలు అంటారు. ఆ గొర్రె వస్తే తిరుమల గురించి మాట్లాడుతుంది గొర్రె, మగ గొర్రె. సార్ ఈ 5 ఏళ్లలో మీరు ఎన్నిసార్లు వెళ్ళారు సార్? హౌ మెనీ టైమ్స్ యూ హ్యావ్ విజిటెడ్ అని ఏదో అడిగింది ఆవిడ. నేను వెళ్ళను, నేను తిరుమల ఎందుకు వెళ్తాను, నేను పుట్టినప్పటి నుంచి గొర్రెని అన్నాడు. సార్ మీరు తిరుమల వెళ్లకుండా ఒక్కసారి కూడా లడ్డూ తినకుండా దాని గురించి ఎలా ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అంది. మూసుకుని వెళ్ళిపోయాడు. విషయం ఏంటంటే దానికి సంబంధించినోడు మాట్లాడితే ఒక అందం, పోనీ అన్నీ మాట్లాడితే ఒక అందం. సెలెక్టెడ్గా మాట్లాడేవాడు మాకొద్దు. వాడు దొంగ, ఆ రెండో పదం మనకు తెలుసు, అది పక్కన పెట్టేయండి. ఈ విషయంలో మనం అందరం పవన్ కళ్యాణ్ అనే ఆయన హిందువుల తరపున చాలా స్పష్టంగా, నికార్సుగా, నిక్కచ్చిగా, ఉన్నదన్నట్టుగా తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అలాగే ఎవరిని నొప్పించకుండా ఆయన ఒక చాలా బాగా మాట్లాడిన ఒక అద్భుతమైన మాట ఏమిటంటే, ఇలా ఒక ముస్లింకి జరిగి ఉంటే లేదా ఒక ఇస్లాంకి సంబంధించి ఏదైనా జరిగి ఉంటే, ఇలా ఒక చర్చి మీద జరిగి ఉంటే ఓ గగ్గోలు పెట్టేసి ఉండేవారే. మా ధర్మం గురించి మేము మాట్లాడకూడదా అని అడిగారు. కాబట్టి ఎవరైనా పార్టీ కుక్కలు ఉంటే చచ్చిపోండి రావద్దు, కులం కుక్కలు కూడా వద్దు. తిరుమల ముఖ్యం, ధర్మం ముఖ్యం, దేశం ముఖ్యం అనేవాడే హిందూ. పార్టీ ముఖ్యం అనేవాడు హిందూ కాదు, కులం ముఖ్యం అనేవాడు హిందూ కాదు. అయితే ఆ దరిద్రులు మాకొద్దు. జానీ మాస్టర్ విషయం, ఆయన కేసు మీకు తెలిసే ఉండుంటుంది. ఇది ఖచ్చితంగా లవ్ జిహాదీనే అని చాలా మంది వాదన. అమ్మా, జానీ మాస్టర్ జానీ జానీ ఎస్ పాప కాదు. అలాగే జాన్ దేవ్ అంటాం కూడా కుదరదు. పోతే పోనీ అంట, జానీ దేవ్ అంటే పోతే పోనీ కాదు. సో జానీ మాస్టర్ భార్య పేరు సుమలత, అవును. ఇప్పుడు ఇప్పుడు ఆయేషా. సో మీరు లవ్ జిహాదా అని డౌట్ ఏం పెట్టుకోకండి. ఈ లవ్ జిహాద్ ఎప్పటి నుంచో నడుస్తుంది. నువ్వు నేను పుట్టక నుంచి నడుస్తుంది. మీకు తెలుసా హిందీలో దిలీప్ కుమార్ అని ఒక అండోడు, కొట్టండి వేరే సెల్ ఉంటే, దిలీప్ కుమార్ పెద్ద ఆయన. యాక్చువల్ అతను దిలీప్ కుమార్ కాదు, ముస్లిం. దిలీప్ కుమార్ కాబట్టి ఫేమస్. పక్కన పెడదాం. అమీర్ ఖాన్ భార్య పేరు ఏంటి? కిరణ్ కిరణ్ రావు. కిరణ్ అవును. షారుఖ్ ఖాన్ భార్య పేరు ఏంటి? తెలీదు. గౌరమ్మ. ఆవిడ మొగుడెవరమ్మ? గౌరీ. మరి సల్మాన్ ఖాన్ వాళ్ళ అమ్మ ఎవరు? హిందువే. సైఫ్ అలీ ఖాన్ భార్య ఎవరు? కరీనా కపూర్. సో ఇవి శాంపిల్స్, ఇవి 4 చెప్పాను అంతే, మనకి తెలియకుండా ఎన్నో. అంతెందుకు, శత్రుఘ్న సిన్హా కూతురు
శత్రుఘ్న సిన్హా అమ్మా. అవును గురువు. వాళ్ళ ఇంటి పేరు తెలుసా? వాళ్ళ ఇంటి పేరు బయట రామాయణం అని రాసి ఉంటుంది. శత్రుఘ్న సిన్హా ఆయనకి 3 అన్నయ్యలు ఉన్నారు. రామ్, లక్ష్మణ్, భరత్. ఉమ్. ఈయన పేరు శత్రుఘ్న. ఆ పెళ్లికి అమ్మాయి పేరు ఏం పేరు? సోనాక్షి సింగ్. సిన్హా. శత్రుఘ్న సిన్హా, సోనాక్షి సిన్హా. ఆ. ఈ అమ్మాయి లవ్ జిహాద్ అయిపోయిందిగా. శాంపిల్కి 5-6 చెప్పాను కదా. ఇలా చాలా. ఎందుకు? నిన్న వీడియో చూసా. శ్రీలేఖ ఆవిడకి ఎప్పుడన్నా ఒళ్ళు నొప్పులు అవి వస్తే యేసు బాగు చేస్తాడంట. ఎంఎం శ్రీలేఖ. కింద కామెంట్లు, అరే ఇన్ని రోజులు నువ్వు హిందూ అనుకున్నా, నువ్వు కూడా గొరవేనా అని వాళ్ళు పెట్టారు. ఇప్పుడు మనం జానీ మాస్టర్ కేసు గురించి మాట్లాడుకుంటున్నాం. రెండో అమ్మాయిని కూడా అలా చేయటం, ఈవెన్ మైనర్ గా ఉన్నప్పుడు చేయటం, పోక్సో కేసు కూడా నమోదవటం చూస్తున్నాము. ఎటువంటి శిక్షలు వీళ్ళకి అమలు చేస్తే బాగుంటది అంటారు? ఇది బుద్ధి లేని మాట అమ్మా, సారీ. ఉమ్. ఇది శిక్ష వల్ల బాగుపడతారా? శిక్షణ తెలుగులో చెప్పనా? మన బంగారం బాగోలేదు. ఇప్పుడు యాజ్ ఏ మదర్ నువ్వు కూడా మీ పిల్లలకు కూర్చోబెట్టి చెప్పాలి. ప్రతి మదర్ చెప్పాలి. అది ఏం సినిమా మధ్య భగత్ ఏంటిది, బాలకృష్ణ ఏంటి సినిమా, భగవంత్ కేసరి. అందులో చెప్పారుగా, బ్యాడ్ టచ్ గుడ్ టచ్. అలాగా బ్యాడ్ పీపుల్ గుడ్ పీపుల్, బ్యాడ్ మతాలు గుడ్ మతాలు చెప్పాలి. కానీ మనదంతా గుడ్డి మతం. అన్ని మతాలు ఒకటనే గుడ్డి మతంగాల వల్ల ఇంత అయింది. డాన్స్ కోసం వెళ్ళినా, ఫ్యాన్స్ కదా అని వెళ్ళినా నీ బోన్స్ ఇరిగిపోతాయి. కాబట్టి అసలు మనం వెళ్ళడం తప్పు కదా. ఆ దానికే కదా ఈ ముప్పు వచ్చింది. అమ్మాయి 14 ఏళ్ళు ఉన్నప్పటి నుంచి ఆ అమ్మాయిని. కాబట్టి నేను అసలు జానీ మాస్టర్లు ని అసలు ఆ, అతను అతని వైపు అయితే హీరో. ఎందుకంటే ఆ, అతను సక్సీడ్ కదా. ఎందుకంటే ఇద్దరు హిందూ అమ్మాయిల్ని చక్కగా అట్లాకెళ్ళాడంటే సక్సెస్ కదమ్మా. మనం ఆ విషయంలో ఫెయిల్ కదమ్మా. నువ్వు శిక్షలు ఏం వేస్తావు? మన బంగారం బాగలే, మన గాడిదలను కదా చెప్పాలి మనం. ఆ? ఎప్పుడు ఏమీ చదవరు, ఖురాన్ చదవరు, బైబిల్ చదవరు, భౌతికత చదవరు, భాగవతం చదవరు. సింగిల్ గా అన్నీ ఒకటే. లేకపోతే రఘుపతి రాఘవ రాజారాం, ఏ జానికా కామ్. కాబట్టి ఈ శిక్ష వల్ల ఏం మార్పు రాదు నాన్న. మన వాళ్ళని మార్చాలి. సో ఒక 20 ఏళ్ళ అమ్మాయి, జైపూర్ అమ్మాయి బృందావనంలో ఉంటుంది. అమ్మాయి కృష్ణుడితో అనుబంధం ఏర్పరచుకుంది. కృష్ణుడు అంటే కళ్ళనీళ్ళు పెట్టుకుంది, ఒక మదర్లా చూసుకుంటాను అని. అది ఒక బొమ్మే కావచ్చు, ఓ విగ్రహమే కావచ్చు, అమ్మాయి అయితే చెడిపోదు కదా. కానీ నువ్వు అన్ని మతాలు సమానమని నీ కూతుర్ని సూట్ కేసులోనో ఫ్రిడ్జ్లోనో పెట్టే కంటే ఏది బెటర్? కాబట్టి నేను చెప్తున్నాను, తెలుగు నేల మీద ఉన్న తల్లుల్లారా, ఆడపిల్లలు ఉన్న తల్లుల్లారా, మీ పిల్లలను కూర్చోబెట్టి చెప్పండి, అన్ని మతాలు సమానం కాదు, జాగ్రత్తగా ఉండమని. జానీ మాస్టర్ లాంటి వాళ్ళు మన చుట్టూ వేల మంది ఉన్నారు. మన పిల్లల్ని మీరు కని పెంచేది వాళ్ళ చేతుల్లో నాశనం అయిపోవడం కాదు కదా. ఎన్ని చూస్తున్నాం. అందుకని మారండి, లేదా మట్టిలో కలిసిపోండి. ఏమీ చేయలేం, చెప్పగలం అంతే అమ్మా. సో ఇలాంటివి. ఆ అమ్మాయి పేరు ఏమిటి? ఏదో వర్మ, దివ్య వర్మ, శ్రేష్ఠి వర్మ. శ్రేష్ఠి వర్మ. శ్రేష్ఠ అంటే తెలుసా అర్థం? చాలా గొప్పది అని. భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు, శ్రేష్టతమములైన వాటిల్లో ఆయన ఏమిటో చెప్తాడు. అలా శ్రేష్టమైనది ఏది ఆ అమ్మాయికి చెప్పలేదు. అలా జీవితం మనం ఏం చేయలేము వాళ్ళు ఏమైనప్పటికీ.
కానీ ఇలాంటి వాటికి ఎండ్ పడాలంటే మాత్రం అమ్మా నాన్న చేతిలోనే ఉంది. అందుకని హిందూ తల్లిదండ్రులారా, మీ పిల్లలకి, ముఖ్యంగా మీ ఆడపిల్లలకి అన్ని మతాల సమానమని అబద్ధం చెప్పకండి. వారి జీవితాన్ని అర్ధాంతరంగా నాశనం చేయకండి. తిరుమలకి సంబంధించి, తిరుమల ప్రసాదానికి సంబంధించి మరొకసారి ఇలాంటి కల్తీలు జరగకుండా ఉండాలి అంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అంటారు? చాలా సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తా. ఓకే. వెంకటేశ్వర స్వామి అంటే రిచెస్ట్ గాడ్. అవును. ఆయన పేరు గోవిందుడు. ఆయన ఇక్కడ దెబ్బ తగిలించుకున్నాడు. ఎందుకు చెప్పు? గొల్లవాడు అమాయకుడు వచ్చి కొట్టబోయాడు. ఎందుకు కొట్టబోయాడు? ఆ పాలు రోజు ఒక్కరోజు కూడా రాజుగారికి పాలు ఇవ్వడం కుదరలే. ఎందుకు ఇవ్వలేకపోయాడంటే ఆ పాలు ఉండట్లేదు, మేస్తుంది, పాలు ఇవ్వదు. కోపం వచ్చింది. కత్తి ఏదో గొడ్లో కర్ర పట్టుకుని వెళ్ళాడు. ఎట్లయినా సరే దీనికి ఎక్కడికో వదిలేసి వస్తుంది పాలని. అమాయకుడు పాపం కొట్టబోయాడు. ఆ పాలు వదులుతుంది స్వామివారికి, కొట్టబోయాడు. స్వామివారి టక్కుని లేచాడు. దెబ్బ ఎవరు తగిలించుకున్నారు? వెంకటేశ్వర స్వామి దెబ్బ తగిలించుకున్నారు. ఇప్పుడు మీ అమ్మాయిని కొడితే నువ్వు అడ్డం రావా? నువ్వు ముఖ్యమా, మీ అమ్మాయి ముఖ్యమా? నీకంటే నీ కూతురే ముఖ్యం నీకు. అలా అలా వెంకటేశ్వర స్వామి నాకంటే నాకు గోవే ముఖ్యమని చెప్పకని చెప్పారు కదా. కాబట్టి టీటీడీ దగ్గర బోల్డ్ డబ్బులు ఉన్నాయి. తిరుమల విషయంలో ఏం చేస్తే బాగుంటుంది? పెరుగు ప్యాకెట్ బయట ఎందుకు తెచ్చుకోవాల్సి వస్తుంది అంటే ఇంట్లో పెరుగు లేదు కాబట్టి. నెయ్యి ఎందుకు తేవాల్సి వస్తుంది? మన దగ్గర లేదు కాబట్టి. మన దగ్గర ఎందుకు లేదు? వెంకటేశ్వర దెబ్బ తిన్నాడా? ఎవరి కోసం తిన్నాడు? గోవుల కోసమే కదా. ఆ గోవుళ్ళు తిరుమలలో, తిరుపతిలో బోల్డ్ ఉన్నాయి కదా. తిరుపతిలో రోజు ఆవులు పోస్తున్నారు కదా. ఇంక ఆ క్షేత్రానికి ప్రాశస్త్యం ఏముంటుంది? ఆ పుణ్యం ఏముంటుంది? అది ఏ ప్రభుత్వం అయినా సరే ఆవుల్ని కోస్తూ ఉంటే చూస్తూ ఉండే ప్రభుత్వం ఎవరిదైతే మాకేంటి? గోవు హిందువులది కాదు, గోవు మనుషులది. గోవు తినే వస్తువు కాదు. గోవు బాగుంటే మన ఆరోగ్యం బాగుంటుంది. మన స్వార్థంతో ఆవును రక్షించాలి మన ఆరోగ్యం కోసం. ఆయన భూమన కరుణాకర్ రెడ్డి గారు, మాజీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో, ఆయన కొండపైకి వెళ్ళి మనం వీడియో కూడా చూసాము, వైరల్ అయింది. నేను ఎటువంటి కల్తీ చేయలేదని ప్రమాణం కూడా ఒకటి చేశారు. దాంట్లో వాస్తవం ఉంటదంటారా ఆ ప్రమాణంలో? వాళ్ళ గత బిహేవియర్స్ బట్టి చూస్తే ఆయన నాస్తికుడు. అవునా? రాడికల్స్ ఆర్ఎస్యు అని రాడికల్ స్టూడెంట్ యూనియన్ సంబంధించిన వాడు. కూతురు పెళ్లిని చర్చిలో చేసిన వాడు. ఆయన భార్య దండ్ల పెళ్లి చేసుకున్నవాడు. సో ఇంకా వెంకటేశ్వర స్వామి మీద నేను విన్నది అనుచితంగా ఏవో కామెంట్లు కూడా చేశారని విన్నాం. కాబట్టి ఈ ప్రమాణం యొక్క ప్రభావం ఎంత ఉంటుందంటే మనం చెప్పలేం. ఇప్పుడు గతం అనేది వాళ్ళ ప్రవర్తన దాన్ని బట్టి, ఎందుకంటే అక్కడ ఉండే దైవం అని నమ్మితే వేరు. అది వాడుకోవడం కోసం, అక్కడ ధనం తస్కరించడం కోసం ఆడు కూర్చున్నప్పుడు వారి హయాంలో ఎన్ని జరిగినాయో మనకు తెలుసు. అన్నమయ్య కాలం నుంచి రాని పులి వారున్నప్పుడే వచ్చింది. తిరుమలకి జనాలు రాకుండా భయపెట్టడానికి, తిరుమలకి వచ్చే వాళ్ళ భావన నాశనం చేయడానికి వాళ్ళు చాలా ప్రయత్నాలు చేశారు. కొన్నిట్లో సక్సెస్ కూడా అయ్యారు. కాబట్టి ఆ ప్రమాణం కాదు మనకు కావాల్సింది. మన రిపోర్టు ఆధారంగా తిరుమల విషయంలో మనం పార్టీలు, కులాలు, ప్రాంతాలు అతీతంగా గోవిందుడు అందరివాడు. తిరుమల రక్షించుకోవడానికి ఇప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, వాళ్ళు మంచోళ్ళు, వీళ్ళు మంచోళ్ళు కాదు, ఈ టాపిక్ కాదండి. తిరుమల ఎలా మనం పూర్వ వైభవం తీసుకురావాలి.
ఈ 5 ఏళ్లలో జరిగిన నష్టం జరగకుండా మనం ఏమేం చేయగలం? ఒక పివిఆర్కే ప్రసాద్ గారి స్టాండర్డ్స్, ఆయనలాగా ద బెస్ట్ ఈవో చాలా మంచి పనులు చేశారు. సరే, కమ్బ్యాక్ టు మనం ఏం చేయాలి? పెరుగు ప్యాకెట్ బయట నుంచి తేవడానికి కారణం ఇంట్లో పెరుగు లేకపోవడం, ఇంట్లో పెరుగు లేకపోవడానికి కారణం పాలు లేకపోవడం, పాలు లేకపోవడానికి కారణం ఆవు లేకపోవడం. అందుకని వెంకటేశ్వరాన్ని దెబ్బలు తిన్నది ఆవుల కోసం. కాబట్టి తిరుపతిలో ఎక్కడా ఒక ఆవు కనపడకూడదు. అన్ని ఆవులు టీటీడీ డైరీ ఫామ్ లో ఉండాలి. టీటీడీ ఇదే పని మీద ఎన్ని వందల ఎకరాలైనా కొనాలి. టీటీడీ భూములే బోల్డ్ ఉన్నాయి, వాటిలో పెంచాలి. ప్రతి టీటీడీ కళ్యాణ మండపంలో ఒక గోశాల పెట్టండి. గోశాల ఆధారంగా వచ్చే ఉత్పత్తుల్ని అమ్మండి. తద్వారా బోల్డ్ మంది అన్ఎంప్లాయ్మెంట్స్కి ఎంప్లాయ్మెంట్ కల్పించండి. మంచి వ్యవసాయం చేయించండి. మంచి ఫుడ్ పెట్టండి. నాట్ ఓన్లీ ఇన్ తిరుమల, అన్ని చోట్ల మంచి బియ్యం వచ్చేలా చేయండి. మంచి ఆర్గానిక్ ఐటమ్స్ వచ్చేలా చేయండి. అవి టీటీడీ ద్వారా అమ్మండి. మనం 5 ఏళ్లలో చూసాం, తిరుమల వెళ్తే ఎక్కడ పడితే అక్కడ అగరబత్తులు, పిడకలు అవి అమ్మడమే చూసాం. కానీ పుస్తకాలు, జ్ఞానం అది పంచలేదు. కేవలం సబ్బులు, అగరబత్తులే కాదు కదా, గోవు నుంచి వచ్చేటువంటి పదార్థాలు అవే పువ్వుల నుంచి చేశారు. దట్స్ అప్ టు దెమ్. అది కాదు పాయింట్. జ్ఞానం పంచబడాలి, ఆరోగ్యం పంచబడాలి. ఆ ఆరోగ్య రక్ష టీటీడీ ద్వారా జరిగితే ఎందరో ఎందరో టీటీడీకి రుణపడి ఉంటారు, గొప్ప కార్యం చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మొత్తం ఆంధ్ర తెలంగాణలో ఎక్కడెక్కడ రోడ్డు మీద ఒక్క ఆవు కనపడకూడదు. ముఖ్యమంత్రులు ఇద్దరు ఓ నిర్ణయం తీసుకోండి. ఎందుకంటే రోడ్ల మీద ఆవులు తిరగడం వలన అవి ఏదో ఒకటి గుద్ది చచ్చిపోతున్నాయి. వాటి వలన మనుషులకు కూడా ఇబ్బంది కలుగుతుంది. సడన్ గా వచ్చేస్తుంది, బ్రేక్ వేయలేడు, భార్యాభర్తలు, ఇవన్నీ ఎందుకు జరగాలి? అందుకని కౌ షుడ్ బి ఇన్ గోశాల. కౌ షుడ్ బి ప్రొటెక్టెడ్. ఆవు నుంచి వచ్చే ప్రతిదీ మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. అదే సైంటిఫిక్లీ ప్రూవ్డ్. గోమూత్రం తాగితే ఆరోగ్యం. ఇందాక ఎవరో గొర్రె, మతం మారిన గొర్రె కామెంట్ పెట్టాడు, ఎరా ఆవు వచ్చ తాగని. నేను రిప్లై ఇచ్చాను, అవును సార్, గోమూత్రం ఆరోగ్యం, నో డౌట్. క్యాన్సర్ కూడా ఒక అది పనికొస్తుందని చెప్పి చాలా ఎవిడెన్స్లు ఉన్నాయి. చాలా విషయాలు, నాట్ ఓన్లీ వన్ థింగ్, చాలా విషయాల్లో. కాబట్టి గోవు టీటీడీ ద్వారా జరగాల్సిన గొప్ప విషయం ఏంటంటే ఒక్క ఆవు కూడా అన్యాయంగా చనిపోకూడదు. అందుకని ఆవుల్ని బాగా పెంచి తద్వారా పాలు, తద్వారా పెరుగు, తద్వారా మజ్జిగ, తద్వారా నెయ్యి, ఆ నెయ్యి స్వామివారికి 1000. యూ మీన్స్ టీటీడీ క్యాన్ డూ ఇట్. నీ ఆరోగ్యం కోసం నువ్వు జిమ్కి వెళ్తున్నావా? నీ ఆరోగ్యం కోసం షుగర్ మానేశావు, నీ ఆరోగ్యం కోసం కారం తగ్గించావు. స్వామివారి వలన మనకింత పేరు, స్వామివారి వలన ఆ ధనము, గౌరవం, ప్రతిష్ట. కాబట్టి ఇట్ ఈజ్ ఎసెట్ ఫర్ ఆంధ్రప్రదేశ్. కాబట్టి తిరుమలను కాపాడవలసిన బాధ్యత ప్రతి తెలుగువాడి మీద ఉంది. కాబట్టి గోవిందుడు ఆనందపడతాడు, ఆయన ఆశీస్సులు దొరుకుతాయి, గోమాత ఆశీస్సులు దొరుకుతాయి, లోకానికి ఆరోగ్యం వస్తుంది. ఈ ఆడి దగ్గర కొన్నాం ఉల్ఫా గాడు, ఏంటి ఉల్ఫాయా కాంటాక్ట్ ఎవడికో ఇచ్చారంటగా, ఉల్ఫా గాడికో అల్ఫా గాడికో డైరీస్ అంట. కాబట్టి ఆవు ఉంది, ఆవు నుంచి అద్భుతమైనటువంటి పదార్థాలు వస్తాయి, ఆరోగ్యాన్ని ఇస్తాయి. కాబట్టి టీటీడీ ఫస్ట్ ఇప్పుడు టార్గెట్ చేయాల్సింది, దృష్టి పెట్టాల్సింది ఎవరి మీద? ఆవు మీద, గోవుల మీద, గోశాలల మీద. అలా పెట్టి 1 yearలో గొప్ప మార్పు తీసుకురావాలి. అంటే అనుకుంటే అవుద్దమ్మా. అనుకుంటే కానిది ఏముందిరా,
ఆచరణలో పెట్టేవాళ్ళు కావాలి. దృష్టి పెట్టాలమ్మా. నీకు భోజనం ప్లేట్లోకి బియ్యం కావాలి కదా, ఆ బియ్యం ఎలా వస్తాయి? వ్యవసాయం చేస్తే వస్తాయి. మరి చాలా ఊళ్ళల్లో రైతులకు 100 ఎకరాలు, 50 ఎకరాలు, 40 ఎకరాలు, 30 ఎకరాలు ఉన్నాయి, కానీ వ్యవసాయం చేయడానికి ఎవరు లేరు. ఆ కొడుకులు ఉద్యోగాలు చేయడానికి వెళ్ళిపోయారు. వీళ్ళు పెద్దోళ్ళు అయిపోతున్నారు. ఆ 100, 150 ఎకరాలు ఎవరు ఆక్రమిస్తున్నారు తెలుసా? మీ దేవుడు సైతాన్ అనే వాళ్ళు ఆక్రమిస్తున్నారు. నీకు పొలం లేదు, నీకు బలం లేదు, నీకు గలం ఎలాగా లేదు. కాబట్టి ఇప్పుడు దృష్టి పెట్టాల్సింది ఆవు మీద, దృష్టి పెట్టాల్సింది గో వ్యవసాయం మీద. సోమవారి పూలు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? సోమవారి తోటలోంచి వస్తాయి. సోమవారి పాలు కూడా సోమవారి తోటలోంచే, సోమవారి గోశాల నుంచే రావాలి. మా పెద్ద స్వామి ప్రభుపాదులు వారు చెప్పారు, ఇస్కాన్ షుడ్ బి సెల్ఫ్ సఫిషియెంట్ అన్నారు. అంటే మనకి ఒక ఫామ్ హౌస్ ఉండాలి, పొలం ఉండాలి, ఆ పొలంలో ఆవులు ఉండాలి, ఎద్దులు ఉండాలి, వ్యవసాయం చేయాలి, అన్ని మీరే పండించుకోవాలి చెప్పారు. అలా చాలా ప్రయోగాత్మకంగా చాలా దేశాల్లో ఉన్నాయి కూడా. మీరు ఖేత్రి అని మ్యాంగ్లూరు దగ్గర ఉంది, ఆయన అమెరికన్ స్వామీజీ, భక్తి రాఘు మహారాజ్ అని. ఆయన కాలు ఉండదు, చాలా చదువుకున్నారు, చాలా పుస్తకాలు ఉన్నాయి. మన సికింద్రాబాద్ ఇస్కాన్కి వెళ్ళండి, ఆయన బుక్స్ ఉంటాయి. వారు 300 ఎకరాలది, కరెంట్ ఉండదు అక్కడ అమ్మా, అక్కడ కరెంట్ ఉండదు. కేత్రి ఫామ్ ఆయన మెయింటైన్ చేస్తారు. అక్కడ వాళ్ళే వేరుశనగలు పండించుకుని, వాళ్ళే గోల్ని పెంచుతూ, ఆ వేరుశనగల నుంచి వాళ్ళే గానగాడుకుని, వాళ్ళే నూనె తీసుకుని, ఆ నూనెతో దీపాలు వెలిగించుకుని అక్కడ చదువుకుంటారు. వేదిక్ అంటే ఆ కాలంలో ఎలా ఉండేవారో అలా ఉంటారు. ఈయన హైలీ ఎడ్యుకేటెడ్. సో వాళ్ళు మన విధానంలోకి వస్తున్నప్పుడు మనం మన విధానంలోకి ఎందుకు ఉండకూడదురా? మన ఆరోగ్యం కోసం నేను చెప్పేది. అవును. ఆవుని ప్రేమతో రక్షించక్కర్లేదు నువ్వు. మీరు చెప్పినట్లు చేస్తే ఎంతో మందికి తిరుమలలో ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. అదే చెప్తున్నా, ఎన్ని చెయ్యొచ్చో. నువ్వు ఏదో ముష్టి కొన్ని డబ్బులు వస్తాయని చెప్పి కాంట్రాక్ట్లో ఏదో మిగులుద్దని, ఒరే నువ్వు తినవు. గుర్తుపెట్టుకోండి, చాలా మంది చెప్పారు, చాలాసార్లు చెప్పారు, ఈ వ్యవసాయం విషయంలో, ఈ ఆర్గానిక్ వ్యవసాయం విషయంలో విజయరామ్ గారి సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది, పాలేకర్ గారి సలహా తీసుకుంటే అద్భుతంగా ఉంటుంది. మన ప్రస్తుత సీఎం గారు గతంలో కూడా పాలేకర్ గారి వ్యవసాయాన్ని ప్రోత్సహించారు. సో కాబట్టి ఇప్పుడు 10 ఏళ్ల పార్టీయా, 30 ఏళ్ల పార్టీయా, 40 ఏళ్ల పార్టీయా, ఇవి వద్దండి. ఇవన్నీ కాలంలో వెళ్ళిపోతాయి. వెంకటేశ్వర ఉంటాడు. కాబట్టి మనం వెళ్ళిపోయే లోపల, మన పార్టీలు వెళ్ళిపోయే లోపల, మన దేహాలు వెళ్ళిపోయే లోపల వెంకటేశ్వరకి ఏదన్నా ఓ పర్మనెంట్ గా చేసేసి వెళ్ళాం. ఓ గొప్ప పని మేము ఇది చేసాం అని చెప్పుకునే పని చేసి వెళ్ళాలి. మీ పార్టీలు తోకలో కేకలు ఇవన్నీ పక్కన పెట్టండి. సో ఫస్ట్ కాన్సన్ట్రేట్ ఆన్ కౌస్. ఇంత జరుగుతుంటే నిజంగా మన సెలబ్రిటీస్ ఓకే, అసలు ఎవరు నోరు మెదపలేదు దీనిపైన, ఎవరు మాట్లాడటం కూడా నేను చూడలేదు. ఆఖరికి మన గరికపాటి వారు, చాగంటి వారు కూడా ఎందుకు ఒక మాట మాట్లాడలేదు దీనిపైన? అంటే ఎవరు మీ ఇలాంటి వాళ్ళు వెళ్ళలేదేమో పోనీ. అలాంటి వాళ్ళు వెళ్ళకపోయినా మీరు వీడియో చేసి పెట్టలేదా వెంటనే? అది నా నా బాధ, నేను ఊరుకోలేనుగా, నేను ఊరుకోను. అది ఎందుకంటే తిరుమల నా ప్రాణం. నువ్వు ఎక్కడ శరీరం వదిలేయాలనుకుంటున్నావంటే నేను ఇదిగో ఇప్పుడు ఇక్కడ ఉన్న బృందావనంలో కానీ అక్కడ ఉన్న తిరుమలలో కానీ అంతే. దిస్ మై డిజైర్ టు లీవ్ దిస్ బాడీ. అయితే తిరుమల వైకుంఠమమ్మా, భావింప సకల సంపద రూపమదివో, పావనమునకెల్ల పావనమయము, పావనమునకెల్ల పావనమయము, అదివో అల్లదివో శ్రీ హరివాసము, శ్రీ హరివాసము. ఎంతో ఉందమ్మా. కాబట్టి తిరుమలని
చాలా మంచి పనులు చేసి వాళ్ళు మంచి పేరు తెచ్చుకోవచ్చు. అలాగే ఒక మాట చెప్దాం అనుకున్నది ఏమిటంటే, ఈ కాంట్రాక్టుల ద్వారా డబ్బులు వస్తాయి అనుకుంటారు కదా పెచ్చవెదవలు. వాడెవడో మొన్న తిరుమలలో వాడి శరీరంలో ఏదో భాగం కోసుకుని డబ్బులు దొబ్బేశాడని వీడియో వచ్చింది. శరీరంలో ఏదో భాగం కోసుకుని అందులో పెట్టి కుట్టేసుకుని ఏదేదో మొత్తానికి నేను కొంత చూశా. అంటే ఆ బంగారం కావచ్చు, నేనేం విన్నాను అంతకుముందు, చాలా ఏళ్ల క్రితం విన్నాను. వీళ్ళు కాయిన్స్ మింగేసి అవి టాయిలెట్లో తీసుకుని కడుక్కుని అమ్ముకుని, లో క్లాస్ ఫెలోస్ అలా చాలా మంది ఉన్నారు. కానీ వీళ్ళందరికీ శాస్త్రం చాణక్యుడు చెప్పాడు 1000 క్రితం. అదేమిటంటే, అధర్మంగా వచ్చిన ధనం 10 ఏళ్ళు ఉంటుంది నీ దగ్గర, దశవర్ష అని. ఈ 10 ఏళ్లలో అది ఎలా తగలబడిపోతుందంటే, నీ పిల్లల రోగాలకి ప్రమాదాలకి తగలబడిపోద్ది అది. ఎందుకునే? నీకు 1000 రూపాయలు పెంచి ట్రీట్మెంట్ చేయిస్తాను నీకు అన్నారు. ఎవరు? ఎందుకు చేయిస్తావు అని అడగాలి కదా. ఊకే థ్యాంక్ యూ అన్నావు అనుకో, వెంటనే ఇటక ఒకటి వచ్చుకుని నెత్తి మీద కొట్టి వెంటనే 1000 రూపాయలతో ట్రీట్మెంట్. బాగుందా? 1000 రూపాయలు ట్రీట్మెంట్ కదా, సంబరపడు, గుడ్డగట్టుకో నెత్తికి. అలాగా స్వామివారి సొమ్ము తిని నీకు మిగిలేదేముంది నీ పిన్నగుడు? మీకు కావాలి తెచ్చుకోండి. చాలా ఫ్యామిలీస్ అలా తిని వాళ్ళ కుటుంబాలు అలా అంతరించిపోతుండే. కాబట్టి ఏదో కాంట్రాక్టులు వచ్చేస్తాయి, స్వామివారి సొమ్ము తినేద్దాం, దుమ్ములో కలిసిపోతారా. చాలా మంది కలిసిపోయారు. అందుకని మీరేదో రుచిలోకి వెళ్ళండి, రుచిలోకి వెళ్ళకండి రిచ్ అనుకుని. స్వామివారి సొమ్ము ఎక్కడి నుంచి వద్దే? ప్రజలు వాళ్ళ కర్మలను వదిలించుకోవడానికి వేస్తారు భక్తులు. అది స్వామివారికి ఖర్చు పెడితే అది పుణ్యంగా మారుతుంది, వాళ్ళకి ఆ యొక్క సుకృతి వస్తుంది. లేకపోతే మీరు ఈ ప్రకృతిలో వికృతులు అయిపోయి కొత్త కొత్త ఆకృతులు పొందాల్సి వస్తుంది పిచ్చవేధవల్లారా. కాబట్టి డోంట్ ఈట్ గాడ్స్ ప్రాపర్టీ, యూ విల్ ఈటెన్ బై జెమ్స్, వర్మ్స్. అమ్మా, కాబట్టి తిరుమల విషయంలో ఇంకా చాలా చేయొచ్చు నాన్న. ఈ కొన్ని చేయమను, ఈ 2 చేయమను. ఆవులు, వ్యవసాయం, తద్వారా బోల్డ్ ఎంప్లాయ్మెంట్. ఈ గో ప్రొడక్ట్స్ బోల్డ్ అన్ని వాళ్ళకి ట్రైనింగ్ కావాలితే రాజీవ్ దీక్షిత్తో మన విజయరామ్ గారు బోల్డ్ మంది చెప్తారు. ప్లీజ్, ఈ విషయంలో నేను మాత్రం మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదు, కానీ ఐ ఫుల్లీ సపోర్ట్ అండ్ రెస్పెక్ట్ పవన్ కళ్యాణ్. ఆయన చెప్పిన సనాతన ధర్మ బోర్డు ట్రస్ట్ జరగాలి దేశంలో. ఎవడు దే షుడ్ నాట్ మోక్, దే షుడ్ నాట్ పోక్. దుర్గ గుడికి ప్రతి మెట్టు కడిగి పసుపు కుంకుమ రాసి రేపొద్దున తిరుపతికి కూడా వెళ్తున్నారని తెలిసింది నాకు కాలినడక. అది డెడికేషన్, అది డివోషన్. కొందరు ఎదవలు దాన్ని చేస్తున్నారు డీవియేషన్. అమ్మ పెట్టదో అడుగు తినవదు అన్నట్టు. అలా చేయకుండా మీరు ధర్మంగా జీవించండి, ధర్మం కోసం జీవించండి. మీరు జీవించలేకపోతే జీవించే వాళ్ళని జీవించనివ్వండి. డోంట్ స్పాయిల్ ఎన్విరాన్మెంట్. పాస్టర్స్కి ఏమన్నా జరిగితే మాట్లాడే వాళ్ళు ఉన్నారు, మసీద్కి ఏమన్నా జరిగితే పోట్లాడే వాళ్ళు ఉన్నారు. దేవాలయానికి ఇవాళ కూడా ఏదో న్యూస్ చూశాను, ఎక్కడో రథం తగలబెట్టారంట రాముల వారిది. ఎక్కడో హోనేకల్లో ఏది మరి అనంతపురం జిల్లానో ఎక్కడో. ఎందుకు ఇలా జరుగుతున్నాయి? ఇతర మతస్థులు పెరగడం వల్ల. కాబట్టి హిందువులారా మేలుకోండి, హిందువులారా మేలుకోండి. పార్టీలు మనకి సెకండరీ కావాలి, కులం మనకి సెకండరీ కావాలి, ధనం మనకి సెకండరీ కావాలి, ధర్మం మనకి ప్రధానం కావాలి. ఈ భూమి మీద అందరూ బాగుండాలని చెప్పేది కేవలం సనాతన ధర్మం మాత్రమే. సర్వే జన సుఖినో భవంతు. ఈ దేశాన్ని ముక్కలు చేసి, ఈ దేశాన్ని పరిపాలన పేరుతో నాశనం చేసి, దేవాలయాలు కూల్చి ఆక్రమించి మన తల్లుల్ని ఎత్తుకుపోయి ఇంకా ఎత్తుకుపోతున్న మతం ఏదో మీకు తెలుసు. ప్రపంచంలో కోట్ల మందిని హత్య చేసిన మతం మీకు తెలుసు. ప్రపంచంలో దేశాలను ముక్కలు చేసిన మతం ఏదో మీకు తెలుసు. ప్రపంచంలో కుటుంబాలను కూల్చే మతాలు ఏమిటో మీకు తెలుసు. కాబట్టి అన్ని మతాలు సమానమైన దరిద్రులు ఎవరైనా ఉంటే నిరూపించండి. పాత బస్తీకి వెళ్ళి భజన చేద్దాం, నేను వస్తాను. చాలా గుళ్ళు ఉన్నాయి. కాబట్టి కబుర్లు చెప్పకండి, ఫోన్ నెంబర్ ఇవ్వండి.
బస్తీ మే సవాల్, పాత బస్తీ మే సవాల్. థ్యాంక్ యూ సో తల్లి, మచ్ గారు. హరే మీరు కృష్ణ తల్లి. ఎంత బిజీ ఉన్నా కూడా అడగగానే నాకు ఒక ఇంటర్వ్యూ ఇచ్చినందుకు చాలా చాలా డ్రీమ్ మీడియా ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు మీకు. మన తిరుమల, మన స్వామివారు కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది అమ్మ. హరే కృష్ణ తల్లి.